పరమ వైద్యుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో అందరికీ వందనములు. కూడా మనం చదువుకునే వాక్యం మార్చి వార్త 5:21-34 వరకు. యేసు మరలా ధోని ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహు జన సమూహం ఆయన వద్దకు కూడి వచ్చిన ఆయన సముద్ర తీరం ఉండగా సమాజ మందిరపు అధికారులు యాయిరు అని ఒకడు వచ్చి ఆయన చూసి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె సావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నువ్వు వచ్చి దాని మీద చేతులుంచవలనని ఆయన మిగులు బతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళిన బహు జన సమూహం ఆయన వెంబడించి ఆయన మీద పడుచుండ్రి. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగిందంతా వ్యయం చేసుకుని ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకటపడిను. ఆమె యేసుని గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడుతుంది అనుకుని జనసమూహంలో ఆయన వెనుక్కొచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనక తన శరీరంలో నా బాధ నివారణ అయిందని గ్రహించుకునేను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళానని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగ్గా ఆయన శిష్యులు, జనసమూహం నీ మీద పడుచుండటి చూచుచున్నావే, నన్ను ముట్టినది ఎవరని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూశాను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుటి సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నేను స్వస్థపరిచెను, సమాధానం గల దానివై పొమ్ము, నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగునుగా కానీ ఆమెతో చెప్పాను. ఇప్పుడు సముద్రం ఒడ్డున మళ్ళీ బోధిస్తుంటుండగా యేసుక్రీస్తు ప్రభు అక్కడికి యాయిరు అనే ఒక అతను వచ్చాడు. అతను సమాజ మందిరపు అధికారి వచ్చి ఆయన కాళ్ళ మీద పడిపోయాడు. ఆయన పాదాల మీద పడిపోయి పాదాలు పట్టుకుని, ప్రభువా, నా చిన్న కుమార్తె సావు బతుకుల్లో ఉంది, చచ్చిపోయే స్థితికి వచ్చేసింది జబ్బు చేసి, ఆమె మీద నువ్వు వచ్చి నా ఇంటికి ఆమె మీద నీ చేతులు ఉంచి ప్రభు, ఆమె బ్రతుకుతుంది అని మిగులు బ్రతిమలాడుకుంటున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అతనితో పాటు వెళ్ళటానికి బయలుదేరారు. ఆ జన సమూహాల్లోనే ఒక స్త్రీ ఉంది. ఆమె 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతుంది. ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది ఆ జబ్బుకి మందు కోసం. ఎవరు బాగా చూస్తారు, ఏ డాక్టర్ బాగా వైద్యం చేస్తాడంటే అక్కడికల్లా చెప్పిన చోటకల్లా వెళ్ళిపోయింది. ఎన్నో మందులు వాడింది, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టింది. ఎన్నో మందులు వాడి ఎన్నో డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా తన జబ్బు తగ్గలేదు కదా, మరింత సంకటపడిందని ఉంది. అంటే జబ్బు ఇంకా ఎక్కువైంది, డబ్బులు పోయినాయి, జబ్బు ఎక్కువైంది. ఎన్ని మందులు ఆడినా ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రాలు ముడితే నేను బాగుపడతానని నమ్మింది. అంటే ఎదురుగా వెళ్ళి నేను ఈ జబ్బు గురించి చెప్పలేను, ఈ మగవాళ్ళందరిలో సిగ్గుపడుతున్నాను నేను కనుక వెనకాలే ముడతాను అనుకుంది. వెనకాలే వెళ్ళి ఆయన వస్త్రాలు ముట్టుకుంది. వెంటనే రక్తధార కట్టాడు కానీ ఆ బాధ నివారణ అయిపోయింది. ఆవిడికి 12 సంవత్సరాల నుంచి నానా తిప్పలు పడుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వెనక చూసి నన్ను ముట్టింది ఎవరు అన్నప్పుడు శిష్యులు, నీ మీద వీళ్ళందరూ పడుతున్నారు కదా, మరి ఎవరు ముట్టారు అన్నప్పుడు ఆ స్త్రీకి తెలిసిపోయింది నేను మరుగ్గా లేనని. వణుకుతూ వచ్చి ఆయన పాదాల మీద సాగిలపడి, ప్రభువా, నాకు కలిగిన బాధ 12 సంవత్సరాలు ఈ బాధలు పడుతున్నాను, నిన్ను ముట్టాక నేను స్వస్థత పొందుకున్నాను అన్నప్పుడు కుమారుని విశ్వాసం నేను స్వస్థపరిచింది అన్నారు.